వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఎస్ఏ జాబ్కి ఎంత సిలబస్, అర్థమెటిక్ సిలబస్ ఏమున్నది ఏంటని మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పాను, అర్థమెటిక్ మీకు అది మొత్తం రావాలంటే మనకు ఫస్ట్ పర్సంటేజ్ రావాలి, అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది రావాలని చెప్పాను. సో ఇప్పుడు పర్సంటేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది పర్సంటేజ్ దానికి కంటిన్యూస్గా తెలుసుకున్నాం. పర్సంటేజ్ అండి, అసలు పర్సంటేజ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ ద పర్సంటేజ్ అంటే మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా? పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిమైనా ఎక్కడికైనా ఏదైనా షాప్కి వెళ్ళామండి, షాప్కి వెళ్ళి ఒక ఐటెంని కొనుక్కున్నాం. ఒక ఐటెం అంటే ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 యాపిల్ కొన్నాము. 10 యాపిల్ కొంటే ఆ 10 యాపిళ్ళు మనం నలుగురు వెళ్ళాం, ఆ నలుగురు షేర్ చేసుకోవాలి. 10 యాపిళ్ళు నలుగురు షేర్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అనేది నలుగురు షేర్ చేసుకున్నట్టంటే ఈ 10 యాపిళ్ళు డివైడెడ్ బై నలుగురు వేయాలి, అంతే కదా? 10 యాపిల్ డివైడెడ్ బై నలుగురు, అప్పుడు నీకు ఎంతంటే పర్సంటేజ్ వస్తుంది. అంటే ఒక మనిషికి ఎంత పర్సెంట్, ఈ 10 యాపిల్ ఎంత పర్సెంట్ తీసుకోండి మనం ఇప్పుడు 100% తీసుకోవాలి. అంటే ఈ 10 యాపిల్ ఈ మొత్తాన్ని 1 అనే ఐటమ్ కానీ తీసుకొని అప్పుడు ఇది 100% కానీ తీసుకున్నాం, అంతే కదా? ఇప్పుడు ఇది 100% కానీ తీసుకున్నావా లేదా? సో ఈ 100% అనేది నలుగురిని షేర్ చేసుకుంటున్నాం, అంతే కదా? 100% నలుగురిని షేర్ చేసుకుంటున్నాం. సో ఈ 10 యాపిళ్ళు నలుగురు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు పర్సంటేజ్ అంటే మీనింగ్ అర్థమైందా లేదా మీకు? అంటే పర్సంటేజ్ అనే వర్డ్ అనేది ఎలా వచ్చింది మనకి? ఏదైనా ఒక పని అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డబ్బు అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదైనా మనీ అనేది ఏదైనా మనం షేర్ చేసుకోవాలి, అంటే సర్దుకోవాలి అన్న ఒక పదం వచ్చేటప్పుడు ఇంత పర్సంటేజ్ ఈ మనిషికి వస్తుంది, ఎంతమంది ఉన్నారో అంత ఒక్కొక్క మనిషికి ఎంత పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. దాన్నే పర్సంటేజ్ అనుకుంటున్నాం. అంటే ఈ పర్సంటేజెస్ మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నేనేం చెప్పాను ఒక్కటే గుర్తుంచుకోండి, 1=100% అని చెప్పాను కదా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ వర్డ్ ఒకటి గుర్తుంచుకుంటే మనకు ఫర్దర్గా మిగతా అన్నీ గుర్తుంటాయండి. ఓకేనా? ఫస్ట్ 1 ఎంత చెప్పాను నేను? 1=100% అని చెప్పాను. 1=100% అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ 1 అనేది ఈ చెప్పిన 1 అనేది ఏదో ఒక ఐటెం అది ఇద్దరు షేర్ చేసుకున్నారు అనుకోండి. ఇద్దరు షేర్ చేసుకుంటే ఏమవుతుంది? 1 అనేది ఒక ఐటెం కదా, అప్పుడు 1/2 అంటే ఎంత? 100 ఎంత? 100 కదా. 100/2 ఎంత అవుతుంది? 100/2 50% అండి. ఎంతండి? 50%. అదే ఒక ఐటెంని 1/3 వేసుకున్నాం అనుకో, 1/3 అంటే ఒక ఐటెంని ముగ్గురు షేర్ చేసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? 1/3 అనేది 100/3. 3 అనేది ఎంత క్యాన్సిల్ అవుతుంది? 10లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 9 పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 10లో 1 ఉంది, 1 0 10 అంటే ఇంకెంత ఉంది మనకి? 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత ఉంది మనకి? రిమైనింగ్ 1 ఉంది. సుక్క కాకుండా ఇప్పుడు ఏం చేస్తాం, రిమైనింగ్ ఎంత ఉందో అంతని మనం పెట్టుకొని 33 1/3గా రాసుకోవచ్చు కదా. 33 1/3 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 1/3 అనేది 33 1/3% వచ్చింది. ఓకేనా? అండ్ దెన్ 1/4 తీసుకున్నాం. 1/4 తీసుకుంటే 1 అనేది ఎంత అనుకున్నాం మనం? 100 అనుకున్నాం. సో 100/4 అంటే ఎంత వస్తుంది? 25% వస్తుంది. నెక్స్ట్ 1/5 తీసుకున్నాం. ఎంత? 1/5 అంటే 1 అంటే ఏమనుకున్నాం? 100 కదా. 100/5 ఎంత అవుతుంది? 20% అండి. 20%. ఓకేనా? ఎంత ఇది? 1/5 అనేది 20%. అండ్ దెన్ మనకి ఇంకో నెక్స్ట్ ఏంటి వస్తుంది? 1/6 అంటే ఇప్పుడు మనకి 1 అనేది ఎంత? 100. 1 అనేది 100. 100/6. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ రాకపోయినా ప్రాబ్లం లేదండి. 100/6 కదా. 6 అనేది ఇక్కడ ఎంత అయిపోతుంది? 10కి 1 టైం పోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 4 ఉంది. 4 is 0, 40, అంతే కదా. ఇప్పుడు 40 అనేది 6 టేబుల్లో ఎంతలో పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్, అంతే కదా. రిమైనింగ్ మనకి ఎంత ఉంది? 4/6. 4 2 2s 2 3s, అంతే కదా. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 6 అనేది 62/3% వస్తుందండి. ఎంత వచ్చిందండి మనకి? 700. 1/7 అంటే ఎంత? 100/7, అంతే కదా. 100/7 అంటే ఎంత? ఇది 100/7. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 70 పోయిందండి. ఇంకా రిమైనింగ్ ఎంత? 30. అంటే 30 అనేది దీంతో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది?
4 టైమ్స్ అంతే కదా, 7 1 7 14 టైమ్స్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి 2 ఉంది, అంటే 2/7. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది పర్సెంటేజ్ 1/7కి 14 2/7%. అదే 1/8 అంటే ఎంత వస్తుంది మనకి, ఇప్పుడు 1/8 అనేది ఎంత క్యాన్సిల్ అవుతుంది 100లో 80 అంటే 80 అంటే 8 10 80 అంటే 8 టైమ్స్ పోయింది. ఇంకా ఎంత ఉంది రిమైనింగ్ 20 ఉంది. 20 అనేది ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది, అంటే మనకి ఇప్పుడు ఎంత నీకు 12 వస్తుంది. 12 ఇంకా రిమైనింగ్ ఎంత ఉందండి, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 4 ఉంది అంతే కదా. 4/8 4/8 అంటే 4 1 4 2 పోతుంది కదా, అంటే 1/2% అండి. ఓకేనా. నెక్స్ట్ 1/9 అండి. 1/9 అంటే ఏమవుతుంది 100/9 కదా. 100/9 అంటే ఎన్నిసార్లు పోతుంది 90 అంటే ఏంటి 10 టైమ్స్ పోతుంది. 10 టైమ్స్ అంటే పోతుంది. ఇంకా 10లో ఎన్నిసార్లు పోతుంది 1 టైం పోతుంది, అంటే 11. ఇంకెంత ఉంది రిమైనింగ్ మనకి 1 కదా రిమైనింగ్ ఉంది 1/9 అండి. ఇప్పుడు ఎంత 11 1/9% వచ్చింది. నెక్స్ట్ 1/10 అండి. 1/10 అంటే ఎంత 100/10 అండి. 0 ఇప్పుడు 100/10 అంటే ఎంత 10 1 10 10 100 అయిపోయింది అంతే కదా, అంటే 10% అండి. ఎంత వచ్చిందంటే పర్సెంటేజ్ మనకి 1/10 అనేది 10% వచ్చింది. 1/10 ఎంత వచ్చింది 10% అండి. అండ్ దెన్ ఇలా మనం ఇప్పుడు ఎంతవరకు నేర్చుకోవాలి మేము అనుకోవచ్చు, ఏంటి ఇలా కంటిన్యూ చెప్పుకెళ్ళిపోతున్నారు, ఎంతవరకు నేర్చుకోవాలి 1/20 వరకు నేర్చుకోరండి. 1/20 వరకు నేర్చుకొని మిగతా ఫర్దర్గా ఇంకొంచెం చిన్న చిన్న ప్రాక్టీస్ చెప్తుంటాను, అవన్నీ చేద్దాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 1/11 అండి. 1/11 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100/11 11 టేబుల్ అనేది అందరికీ వస్తుందండి. ఇప్పుడు మనకి ఎంత క్యాన్సిల్ అవుతుంది 100 11 9 99 అంతే కదా. 11 9 99 ఇప్పుడు 9. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి 1 ఉంది, 1 కదా రిమైనింగ్ 1 బై ఎంత ఇది ఇంకా 11తో క్యాన్సిల్ అవుతుంది కదా 1/11. ఓకేనా. నెక్స్ట్ 1/12 అండి ఎంత, నెక్స్ట్ అంతా 1/12 1/12. ఇప్పుడు 100 ఇప్పుడు 100 అనేది 100 కదా 100 తీసుకున్నాం. 12 టేబుల్ అందరికి వచ్చా, 12 టేబుల్ రాకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా. 12 10s ఎంత 12 10s 120 అంతే కదా. 12 10s 120 బై 2 అంటే 5 టైమ్స్ 60. ఇప్పుడు 100లో 60 తీసేయండి ఎంత వచ్చింది మనకి 5 టైమ్స్ వచ్చింది. ఓకేనా. 40 ఉంది. 40ని ఈ 12తో ఎంతో క్యాన్సిల్ చేయొచ్చు, 12 3s 36 అంతే కదండి. 12 3sతో చేయొచ్చు, అంటే 5 అనేది మనకు అక్కడ ఉంది ప్లస్ 3 అంటే 8 టైమ్స్ అంటే అంతే కదా 8 టైమ్స్ 8. ఇంకా రిమైనింగ్ మనకి ఎంత ఉందండి, రిమైనింగ్ ఎంత ఉంది 4 ఉంది అంతే కదా. 36 పోయింది 4/12. అప్పుడు ఏమవుతుంది 1 1 4 1 4 3 అంతే కదా. 4 1 4 3 అండి. అండ్ దెన్ 1/13 అండి ఎంత 1/13. 1/13 కూడా అట్ ద సేమ్ దానిలాగే కాన్సెప్ట్ చేసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. 13 10s 130 కట్ బై 2 అంటే 65 అంటే 5 టైమ్స్ పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 35 అనేది 13తో ఎంత పోతుంది 2 టైమ్సే పోతుంది. ఎందుకు 13 2s 26 13 3s అనేది ఏమవుతుంది 39 అయిపోతుంది. 35 కన్నా ఎక్కువ అయిపోయింది కదా. సో అందువల్ల 13 2s 26 2 టైమ్స్ అంటే 7 టైమ్స్ అండి. 7 టైమ్స్ పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందండి 35లో 26 తీయాలి అంటే 9/13. ఇప్పుడు అంతా 9/13. ఓకేనా 9/13 అండి. నెక్స్ట్ 1/14. 1/14 అంటే ఎలా తీసుకుంటాం మనం 100/14. 14 అంటే ఎంత 14 బదులు 140 బై 2 బై 5 బై 2 చేస్తే 5 టైమ్స్ వస్తుంది అంటే 5 టైమ్స్ అండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 30 ఉందండి. 30 అనేది ఎంతో క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 7తో పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 30లో 28 తీస్తే మనకు ఎంత ఉంది మనకి 2 టైమ్స్ ఉంది 2/14. 2/14 అంటే 2 1 2 7 అంతే కదా 2 1 2 7 అయిపోయింది. నెక్స్ట్ 1/15 అండి ఎంత 1/15. 1/15 అంటే ఏంటి 100/15. 50 అంటే ఏం చేయమని చెప్పాను 150/2 అంటే 75 అంటే 5 టైమ్స్ పోయిందండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి 25 ఉంది. 25లో ఎన్నిసార్లు పోతుంది ఒకసారే పోతుంది అంటే 5 + 1 6 అంతే కదా 6 అండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 6. రిమైనింగ్ ఎంత ఉంది 10 ఉంది. 10/15 అంటే 5 2s 5 3s 2/3 అంతే కదా 2/3 అండి. ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చింది 1/15 వరకు వచ్చిందండి. 1/15 చాలా ఈజీ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకేనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1/17. నెక్స్ట్ ఏంటండి 1/17. 1/17 అంటే ఏంటి 100/17 అంతే కదా 100/17.
అంటే 100 అంటే 170 అండి. 17 10 ఎంత 170 బై 2 అంటే ఎంత వస్తుంది? 170లో బై 2 ఎంత? అంత 170/2 అంటే ఎంత? సారీ ఇక్కడ 1/16 కదా, సారీ 1/16 అంటే అంత 160లో బై 2 అంటే ఎంత? మనకి 160లో బై 2 అంటే 80, అంతే కదా, 80 అంత 5 సార్లు పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 20 ఉందండి. 20లో ఎన్నిసార్లు పోతుంది? 16 అనేది ఒకసారి పోతుంది అంటే 6 సార్లు అండి. ఎంత? 6 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? 6 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇంకెంత ఉంది రిమైనింగ్ మనకి? 6 సార్లు పోగా 4 ఉంది. 4/16 4/16 ఎంత? 4 1 4 4 అంటే 1/4 అండి, అంతే కదా, 1/4. నెక్స్ట్ ఏంటి? 1/70 1/70కి ఎంత చెప్పండి? సేమ్ ఉంది అట్లా 170/2 అంటే 6 అంతా 85 పోతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? 5 టైమ్స్ వచ్చిందండి, అంతే కదా, 5 టైమ్స్ కదా 85 అంటే. నెక్స్ట్ ఇంకెంత ఉంది రిమైనింగ్? 15 ఉంది. 15/17 తెగుతుందా? ఏ ఎక్కంతోనే తెగదు కాబట్టి 15/17 అండి, 15/17. నెక్స్ట్ ఏంటి? 1/18 అండి. 1/18 అంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, 18 10లో 180/2 90 అంటే 5 టైమ్స్ వచ్చింది, 5 సార్లు వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 10 ఉంది. 10/18 10/18కి ఎంత తెగుతుంది? 2 5ల 2 9ల, అంతే కదా. అందువల్ల ఎంత? 5/9 ఎంత? 5/9. నెక్స్ట్ 1/90 అండి. నెక్స్ట్ ఏంటి? 1/90 1/90 అంటే 19 10ల 190/2 అంటే 95, ఓకేనా, 5 టైమ్స్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకెంత ఉంది మనకి? రిమైనింగ్ ఎంత ఉంది? 5 ఉంది. 5 ఎంత? 5/19 అంతే, 5/19. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/20 1/20కి ఎంత? 100/20 100/20 అంటే 0 0 క్యాన్సిల్, 2 1 2 5 అంటే 5%. ఎంత అండి మనకు వచ్చింది? 5%. ఓకేనా. మనకి ఎంత? 1 నుంచి 20 వరకు నేను చెప్పాను, నేర్చుకున్నాను. ఈ 20 అనేది మనకి ఈజీగా ఎలా గుర్తుండాలి? ఈ 20 1/1 నుంచి 1/20 వరకు ఈజీగా ఎలా గుర్తుండాలి, మనకి ఎలా మైండ్లో మనం పెట్టుకోవాలి అని చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు 1 అంటే 100 అనేది మీకు ఈజీ గుర్తుంటుందండి. 1/2 అంటే 50% ఈజీ గుర్తుంటుంది, అది ఎవరు చెప్పాల్సిన లేకుండా. నెక్స్ట్ 1/3 అనేది 33 అంటే ఈ 5 అనేది అందరూ గుర్తుంచుకుంటారు. ఈ 5 అనేది అందరూ గుర్తుంచుకుంటారు, ఓకేనా. 5 అందరూ గుర్తుంచుకుంటారు, బట్ ఈజీ చెప్తాను చూడండి. 20% వచ్చింది కదా, 20% ఎంతకి? 5కి, అంతే కదా. 1/20 అంటే ఎంత? 5% అంటే ఈ 4 5 ఇది ఒకటి 6 అంటే ఇవన్నీ తెగిపోయి పోయాయి, ఈజీ అయిపోయింది. ప్లస్ 1/10 అంటే ఎంత అండి? 1/10 అంటే 10%. ఇక్కడ 10 ఏమొస్తుందో అదే వస్తుంది ప్లేస్లో, 10%. కాబట్టి ఎన్ని? 7 నెంబర్స్ అనేది మనకి అయిపోయింది. ఎంత? ఈ 5 6 7 నెంబర్స్ అయిపోయింది, ఓకేనా. అండ్ దెన్ ఇంక ఇప్పుడు మీకు కావాలండి మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. 1/9 అంటే ఎంత? 11 1/9 అండి. 1/9 అంటే ఎంత? 11 1/9. అదే 1/11 అంటే 9 1/9 అంటే ఇప్పుడు 9 వస్తే 11 వస్తుంది, 11 వస్తే 9 వస్తుంది. అంటే ఈ రెండు మీకు క్యాన్సిల్ అయిపోయి లేవా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఎన్ని అయ్యాయండి మనకి? 5 6 7 8 9 అయిపోయింది. 9 ఈజీగా అయిపోయింది మనకి, 9 ఈజీగా అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ వన్ మనకు వస్తే 1/7 అండి. 1/7 వస్తే ఎంత వచ్చింది మీకు? 14 వచ్చింది. ఇక్కడ 1/14 వస్తే ఏమొచ్చింది? 1/7 అండి. చూడండి 1/7 వస్తే 14 వచ్చింది, 1/14 వస్తే 7 వచ్చింది. అంటే రివర్స్, ఇది వస్తే అది వచ్చింది, అది వస్తే ఇది వచ్చింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంతా మీకు ఎన్ని? ఇవి 2 కంప్లీట్ అయిపోయింది. ఎన్ని అయ్యాయి మీకు? 3 5 8 9 10 11 కంప్లీట్ అయిపోయాయి. అంటే 11 మీకు ఈజీగా వచ్చేసాయి, కానీ అంటే ఆపోజిట్గా గుర్తుంచుకున్న లేకపోతే ఈజీగా గుర్తుంచుకున్న అయిపోయాయి. ఇంకేమున్నాయి? 1/8 1/8కి 12 వచ్చిందండి. 8 వస్తే 12 వచ్చింది. ఇక్కడ 12 వస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది, ఓకేనా. 1/8 వస్తే 12 వస్తుంది, 12 వస్తే 8 వస్తుంది. ఇప్పుడు మీకు ఎందుకు అయిపోయి? 2, ఇంకో 2 అయిపోయింది. నెక్స్ట్ 1/6కి 16 వచ్చింది. ఇక్కడ 16 వస్తే వచ్చింది 6 వచ్చిందండి, అంటే ఇక్కడ 2 అయిపోయాయి. ఇప్పుడు మీకు ఎన్ని అయిపోయాయి? 5 10 13 14 15 అయిపోయాయి. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని ఈజీ నేర్చుకున్నాం? 15 అనేది వస్తుంది. అంటే 15 మనం ఈజీగా అంటే ఆపోజిట్ కానీ లేకపోతే ఈజీగా కానీ గుర్తుంచుకున్నాం అండి, 15, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు 15 నుంచి 20 వరకు గమనించండి. 15 నుంచి 19 20 వరకు అన్నీ 5లే ఉంటాయండి. ఏంటి? అన్నీ 5లే ఉంటాయి. అంటే ఇప్పుడు 1/17 నుంచి అన్నీ 5లే వస్తాయి
అంటే గుర్తుంచుకుంటే సరిపోద్దండి. 5 అంటే ఎంత? 15/7. 1/18 అంటే ఎంత? 5/5/9. 1/19 ఎంత? 5/5/19. అంతే అయిపోయింది. అంటే ఇవన్నీ మనకి 5 ఉంటాయని గుర్తుంచుకుంటే ఇనఫ్ ఇక్కడ వచ్చి, ఓకేనా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి రెండే అండి. ఏంటి? 1/13, 1/15. 1/13కి ఏమొస్తుంది? 7 అని. 1/15కి 6. అంటే ఇవి ఇలా ఈజీగా నేర్చుకొని గుర్తుంచుకోవాలండి. అంతేగాని మీరు ఎప్పుడు కంఠస్థ పెట్టద్దు, ఓకేనా? ఒకటో పాయింట్. ఇంకో విషయం గుర్తుంచుకోవచ్చండి. ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు, ఇదంతా ఇది ఆపోజిట్లో గుర్తుంచుకోండి అయిపోద్ది మీకు అని చెప్తున్నారు కదా, ఎలా ఇది మీకు ఇప్పుడు మరి 1/4లు 1/11లు 1/3 ఇవన్నీ వచ్చాయి కదా, మరి అవి ఎలా గుర్తుంచుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చండి. అది ఎలాగంటే నేను ఒకటి చెప్తాను, ఏదైనా ఒక సమ్ ఇచ్చాడు అంటే అది పక్కా క్యాన్సిలేషన్ అయిందే ఇస్తాడండి, అంతే తప్ప క్యాన్సిల్ అవ్వకుండా ఉండదు ఇప్పుడు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నదాన్ని మీరు క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా సమ్లో రిజల్ట్ అనేది పక్కా పడిపోద్దండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.